ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఒకరికే ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ అన్ని 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక తల్లికి 5 మంది బిడ్డలు చదువుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కలిపి 5 × 15,000 = 75,000 రూపాయలు ఆ తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈ పథకం ద్వారా చాలా పేదవాళ్ళంతా కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం అందించిన మాదిరిగా అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరియు పేద ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను గురించి తెలపండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రైతుల విషయంగా మరియు పేద ప్రజల యొక్క విషయంగా అనేక సంక్షేమ పథకాలు అనేటివి అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ 2 పథకాలు ఒకే వీడియోలో చేస్తే చాలా లెంగ్తీగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి సంక్షేమ పథకాల గురించి ఇందులో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల గురించి ఒక 6 సంక్షేమ పథకాలు మరియు పేద ప్రజల గురించి ఒక 4 సంక్షేమ పథకాలు, మొత్తం ఒక 10 సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. మొట్టమొదట అన్నదాత సుఖీభవ అనేటువంటి కీలకమైనటువంటి పథకము, మరియు ఉచిత పంట బీమా పథకము, తర్వాత వడ్డీ లేని బ్యాంకు రుణాల పథకము, ఉచిత బోర్లు వేసేటువంటి పథకము, ఉచిత కరెంటు అందించేటువంటి పథకము, రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి పథకము, మరియు పేదల సంక్షేమాన్ని గురించి తల్లికి వందనము అనేటువంటి అతి కీలకమైనటువంటి ఒక పథకము, దీపం పథకము, మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ల యొక్క పథకము, తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము, ఈ విధంగా పథకాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకాన్ని 2/8/2025 నుండి ప్రస్తుత సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడము, సన్న చిన్నకారు రైతుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సన్న చిన్నకారు రైతులు అంటే ఎంత భూమి కలిగి ఉండాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. మొట్టమొదటి వచ్చేసి మార్జినల్ ఫార్మర్ అంటాం సన్నకారు రైతును. అతనికి 1.5 ఎకరా మడి కానీ లేదా వెట్లాండ్ కానీ లేదు 2.5 ఎకరా డ్రై ల్యాండ్ కానీ ఉండేటువంటి వాళ్ళను మార్జినల్ ఫార్మర్ లేక సన్నకారు రైతు అంటాం. అదే స్మాల్ ఫార్మర్ అంటే చిన్నకారు రైతు. చిన్నకారు రైతుకి ఎంత ఉండాలంటే 2.5 ఎకరా వెట్లాండ్ కానీ లేదా 5 ఎకరాలు డ్రై ల్యాండ్ కానీ కలిగి ఉన్న వారిని స్మాల్ ఫార్మర్ అంటాం. అయితే వీళ్ళు కూడా ఎలా ఉండాలా? పేదోళ్ళుగా ఉండాలి, పేద వర్గానికి చెందిన వాళ్ళుగా ఉండాలి. ఉన్నట్లయితే ఈ పథకము వర్తిస్తుంది. ఈ పథకములో ఇచ్చేటువంటి డబ్బులు 20,000 రూపాయలు 3 విడతలుగా ఇవ్వడం ఇందులో జరుగుతుందన్నమాట. అయితే ఇందులో పిఎం కిసాన్ యోజన పథకం కింద ఒక 6,000 కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది, మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా 14,000 రూపాయలు కలుపుకొని మొత్తం 20,000 రూపాయలను ఈ పథకం ద్వారా 3 విడతల్లో అమలు చేయడం జరుగుతుంది. దీన్ని ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటాం. కుటుంబము అంటే ఇక్కడ భార్య, బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళు ఒక కుటుంబం కింద తీసుకోవచ్చు. అయితే పెళ్లి అయినటువంటి మగబిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నట్లయితే అది మళ్ళా సపరేట్ కుటుంబం కింద తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 46,86,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా అటువంటి వారు ఎవరన్నా ఈ పథకం రాని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ .ap.gov.in అనేటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేసినట్లయితే అందులో మనం దాన్ని పంపించుకోవచ్చు. అయితే దానికి కావలసినటువంటి పత్రాలు ఏమేమి ఉంటాయంటే ఆధార్ కార్డు ఉండాలా, పట్టాదారు పాస్బుక్ ఉండాలా, బ్యాంక్ పాస్బుక్ ఉండాలా, తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలా. ఇవన్నీ తీసుకొని దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారము మీ సేవా కేంద్రంలో డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఫిలప్ చేసి మనము రైతు కేంద్రాల దగ్గర కూడా ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా మనం పంపితే కూడా
సరిపోతుంది. కాబట్టి రాని వారు ఇవన్నీ మీరు గుర్తుంచుకొని అప్లై చేసుకోండి. అయితే ఈ పథకానికి ఎవరెవరు అనర్హులు అంటే ఆర్థికంగా బాగా ఉన్నటువంటి ధనిక రైతులు, ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళు, పెన్షన్ తీసుకుంటున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, తర్వాత మేయర్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, స్థానిక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి టెంపరరీ ఉద్యోగులు కానీ, 10,000 రూపాయలు పెన్షన్ తీసుకునేటువంటి వీళ్ళు అనర్హులు అనమాట. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీని గురించి. తర్వాత ఉచిత బీమా పథకము అంటే రైతులకు కట్టేటువంటి ప్రీమియము ప్రభుత్వమే కట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగి పంట నష్టంగా జరిగినట్లయితే అప్పుడు రైతులను ఈ పంట నష్టం నుండి రక్షించే దానికోసము ఈ ఉచిత పంట బీమా పథకం అని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వడ్డీ లేని బ్యాంకు రుణాలు అంటే ఎలాంటి షూరిటీ లేకుండా 2 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా నేను చెప్పేటివన్నీ కూడా సన్న చిన్నకారు రైతులకే కానీ పెద్దకారు రైతులకు ఇవి వర్తించవు అనమాట. తర్వాత ఉచితమైనటువంటి బోర్లు వేయడము ఇవన్నీ కూడా దాంట్లోనే, అంటే రైతులకు సన్న చిన్నకారు రైతులకు బోర్లు వేయడము, తర్వాత రైతులకు ఉచిత కరెంటు 9 గంటల ఉచిత కరెంటు అందులో పగులు పూట ఇచ్చేటట్లు అమలు చేయడం జరుగుతుంది. మరియు రైతు సేవా కేంద్రాల నుంచి కూడా ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇది ఈ 6 పాయింట్లు వచ్చేసి పేద రైతులకు సంబంధించినటువంటి ఈ పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే పేద ప్రజల కోసము అందించేటువంటి సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా కీలకమైనది తల్లికి వందనం. అంటే పాఠశాలకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు, అంటే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఒకరికే ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ అన్ని 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక తల్లికి 5 మంది బిడ్డలు చదువుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కలిపి 5 × 15,000 = 75,000 రూపాయలు ఆ తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈ పథకం ద్వారా చాలా పేదవాళ్ళంతా కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం అందించిన మాదిరిగా అవుతుంది. అదేవిధంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఉచితముగా. అది కూడా సన్న చిన్నకారు రైతులై ఉండాలన్నమాట. మూడోది వచ్చేసి మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రయాణించవచ్చు, ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట. ఇది ముఖ్యంగా అందరికీ వర్తిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం కింద చాలా మందికి పెన్షన్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరికీ కూడా నెలకు 4,000 రూపాయల చొప్పున ఇండ్ల దగ్గరే ఈ పథకము వర్తించేటట్లు అమలు చేయడం జరుగుతూ ఉంది అనమాట. ప్రతి నెల ఇండ్ల దగ్గరే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా పాక్షికంగా వికలాంగులకు, పాక్షికం అంటే 40% వైకల్యము ఉన్నట్లయితే వాళ్లకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అందేయడం జరుగుతుంది. తర్వాత పూర్తి వికలాంగులైతే 100% ఉన్నట్లయితే వాళ్లకు నెలకు 15,000 అందించడం జరుగుతుంది. ఇవి కాకుండా లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని ఉండే వాళ్ళకి జీవితాంతము 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా జన్యుపరమైనటువంటి లోపాలతో వచ్చినటువంటి డిసీజులు గలవారికి కూడా, ఉదాహరణకి బోధకాలు వ్యాధి ఉండేటువంటి వాళ్లకు, డయాలసిస్ ఉండేటువంటి వాళ్ళకు కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా జన్యుపరమైనటువంటి డిసీజులు వస్తాయి, వాళ్ళు కూడా 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది.
అర్హులైనటువంటి పేద ప్రజలు గాని లేదా రైతులు గాని ఈ పథకాలు ఈ 2 వర్తించకుండా ఉంటే మీరు ఈ వెబ్‌సైట్ ద్వారా గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేక గ్రామ సభలు జరుగుతుంటాయి. అప్పుడు గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రైతు సేవా కేంద్రాల్లో గూడా మీరు అర్జీలు ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.